కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి నిన్నైతే 2 టీమ్‌లకు మంచి మంచి ఛాన్స్‌లుండే. 2 టీమ్‌లు మరి ఆల్మోస్ట్ 2 టీమ్‌లు గెలిచే ఛాన్స్‌లుండే. కానీ లాస్ట్‌లో ఇప్పుడు మీకు ఎల్ఎస్జీ అయితే గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో ఏమేం జరిగింది? ఎట్లెట్లా ఈ మ్యాచ్ ఎళ్ళిందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే అయితే అక్కడ కేకేఆర్ అయితే టాస్ గెలిచింది. టాస్ గెలిచి వాళ్ళు ఎల్ఎస్జీ టాస్ గెలిచింది. ఎల్ఎస్జీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక మరి 2 టీమ్స్ మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తి లేడు. నవీన్ సైని ఉన్నాడు. ఎల్ఎస్జీ కూడా ఆల్మోస్ట్ సేమ్ టీమ్‌తో వెళ్ళింది. ఇంకా ఇక మీకు కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మీకు అక్కడ ఫిన్నాలన్ మంచిగా ఆడతాడనుకుంటే అక్కడ మీకు అది పెద్ద షాట్ ఆడబోయిండు. అది బౌండరీ లైన్ దగ్గర అది అయితే దిగ్విజయ్ స్టార్ట్ క్యాచ్ పట్టిండు. అయితే నాట్అవుట్ క్లియర్‌గా కనిపించింది అక్కడ రోప్ తాకింది మరి. వాళ్ళు అప్పీల్ కూడా చేయలే. అంపైర్స్ కూడా చెక్ చేయలే. సో అక్కడ ఫిన్నాలే నాట్అవుట్ కాకుండా ఉంటే సిచ్యుయేషన్ వేరే ఉండే. ఒక 20 రన్స్ ఎక్స్ట్రా ఉన్నా అక్కడ కేకేఆర్ గెలిచేది. సో మరి అది చాలా పెద్ద పాయింట్ అని చెప్పాలి ఫిన్నాలంది. ఫిన్నాలే కనుక పవర్ ప్లే దాకా ఉండుంటే మీకు స్కోర్ అనేది ఈజీగా ఒక 70+, 80+ ఉండే పవర్ ప్లేలో. ఇక్కడ మీకు ఫిన్నాలే అవుట్ అయిన తర్వాత అక్కడ మీకు అంకిత్ రఘువంశీ వచ్చిండు. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయిన లెక్క అనిపించిండు. మీకు 11 బాల్స్లో 6 రన్స్ ఏమో ఉండే. ఒకవైపు అజింక్య రహానే కూడా కొంచెం స్ట్రగుల్ లెక్క అనిపించింది. కానీ తను మంచిగా ఆడిండు. కొన్ని షాట్స్ బాగా ఆడిండు. అటు ఎల్ఎస్జీ కూడా తక్కువ స్పిన్నర్స్ని ఇచ్చింది. సిద్ధార్థ్ దిగ్విజయ్ షాట్ని. అజింక్య రహానే వీక్నెస్ ఉందని. కానీ కొన్ని డాట్ బాల్స్ ఆడిల్లు వాళ్ళు. డాట్ బాల్స్ అయినా కొంచెం రన్స్ రావడంతో మీకు పవర్ ప్లే 50 అనేది దాటింది. అంకిత్ రఘువంశీ కూడా ఇక తర్వాత సెటిల్ అయిన తర్వాత తను బాగా ఆడిండని చెప్పాలి. అంకిత్ రఘువంశీ కొన్ని షాట్లు అయితే బాగా ఆడిండు. మీకు మధ్యలో అజింక్య రహానే అవుట్ అయ్యిండు. రహానే అవుట్ అయిన మీకు ఫస్ట్ 10 ఓవర్స్లో కేకేఆర్ స్కోర్ చూస్తే 98. తర్వాత మీకు ఓవరాల్ స్కోర్ చూస్తే మీకు 181. అంటే లాస్ట్ 10 ఓవర్స్లో మీకు అక్కడ 83 రన్సే వేసిళ్ళు. రోమన్ పోవెల్ వచ్చింది ఈ మ్యాచ్లోకి. రోమన్ పోవెల్ అటు గ్రీన్ మధ్యలో స్ట్రగుల్ అయ్యిళ్ళు. స్ట్రగుల్ అయినా పోవెల్ ఒక ఎండ్లో బాగా ఆడిందని చెప్పాలి. మీకు మిడిల్ ఓవర్స్లో అసలు రన్సే రాలే. మీకు ఒక పేజ్లో అయితే 17 రన్స్ ఏమో వచ్చినాయి ఒక 5 ఓవర్స్ మధ్యలో. కనీసం 6 రన్స్ 4 రాలే. అక్కడనే కేకేఆర్ చాలా స్లో అయిందని చెప్పాలి. ఇలాంటి ప్యాటర్న్ మరి చాలా మ్యాచ్లు నేను చూస్తాను కేకేఆర్ బ్యాటింగ్లో. మరి ఈ ప్యాటర్న్ అయితే వాళ్ళు రికవర్ చేసుకోవాలి కేకేఆర్. మిడిల్ ఓవర్స్లో మీకు గ్రీన్ కొంచెం ఇబ్బంది లెక్క అనిపించింది. పోవెల్ కొన్ని మంచి ఒక 6లు కొన్ని 4లు కొట్టినా తను కూడా అనుకున్నంత స్టైల్లో ఫినిష్ రాలేదు. 23 బాల్స్ 39 చేసిండు. ఇంకో 10 రన్స్ ఎక్స్ట్రా చేయాలి తన స్టాండర్డ్కి. కానీ అక్కడ మరి చూడాలి మరి పోవెల్ తన నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. మరి పోవెల్ అయితే బాగానే ఆడిండు. ఇక మీకు కేకేఆర్కి అయితే అంత పెద్ద ఫినిష్ రాలే అని చెప్పాలి. లాస్ట్ 5 ఓవర్స్లో కొన్ని ఎక్స్ట్రా రన్స్ వచ్చినా మీకు మిడిల్ ఓవర్స్లో అంత పెద్ద రన్స్ రాకపోయేసరికి మీకు స్కోర్ అనేది 200 దాటలేకపోయింది. 181 దగ్గరనే ఉండే. సో అక్కడ ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేసింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా అంటే మీకు అటు మ్యాక్రమ్ ఇటు మిస్టర్ మార్చ్ మంచి స్టార్ట్ లెక్కనే వచ్చింది. మీకు అటు వైభవ్ అరోరా మంచి స్టార్ట్ లెక్కనే వచ్చింది. కానీ నెక్స్ట్ ఓవర్లో మీకు రన్స్కి వెళ్ళిళ్ళు. అక్కడ రన్స్కి వెళ్ళిన తర్వాత మీకు అనుకూల్ రాయ్ కూడా బాగానే బౌలింగ్ చేసింది పవర్ ప్లేలో. పవర్ ప్లేలో అయితే బాగానే బౌలింగ్ చేసింది అనిపించింది. మీకు ఆ తర్వాత మ్యాక్రమ్ అవుట్ అయ్యిండు. ఒకటే ఓవర్లో మీకు అదే ఓవర్లో అక్కడ మిచ్చర్ మార్ష్లో అవుట్ అవుతారు. సో మంచిగా కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే కేకేఆర్. ఆ తర్వాత మీకు రిషబ్ పంత్, నికోలస్ పూరన్ చిన్న పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం చేస్తారు. పూరన్ అయితే చాలా స్ట్రగుల్ లెక్క అవుతారు. మీకు స్లోవర్ వన్స్ పిచ్లో అయితే అసలు బౌన్సే లేదు. బౌన్స్ లేదు. ఎంత మీకు అటాకింగ్ ఆడమైనా లో బౌన్స్ ఉంది. మీకు అటు మ్యాక్రమ్ను ఇటు మిషల్ మార్షల్ షార్ట్ బాల్స్ లెక్కనే అవుట్ అవుతారు. అటు రిషబ్ పంత్ కూడా మీకు అవుట్ అవుతాడు. ఇక నికోలస్ పూరన్ కూడా అవుట్ అవుతాడు. ఇకేంది ఇక మ్యాచ్ ఇక కేకేఆర్దే అనుకుంటా అంటే అటు అబ్దుల్ సమద్ అవుట్ అవుతాడు. ఇంకా ఆయుష్ బదోని మంచి నాకు ఆడతాడు చెప్పాలి. ఆయుష్ బదోని కొన్ని కట్లు మస్తు ఆడతాడు. ఆయుష్ బదే మంచి నాకు ఆడతాడు చెప్పాలి. 4లో వస్తాడు తను బ్యాటింగ్కి. తనైతే మంచి నాకు ఆడతాడు. తను ఇంకా రన్ రేట్ని ఎటువంటి పడకుండా రిక్వైర్ రన్ రేట్ పెంచకుండా ఆడతాడు. మరి తను మంచి నాకు ఆయుష్ బదోని మెచ్చుకోవాలి మనం. అక్కడ ఆయుష్ బదోని కూడా అవుట్ అవుతాడు. ఇక
అబ్దుల్ సమద్ కొడతారు, ఎవరు లేరు. ఒక ముకుల్ చౌదరి ఒక్కడే ఉంటాడు. తనైతే వేరే లెవెల్ హిట్టింగ్ అని చెప్పాలి. అది అయితే అసలు అటు ఒక ఎండ్లో బౌలర్ స్టైల్ని పెట్టుకొని అటు అంత ఈజీ కాదు. మళ్ళీ ఒక యంగ్స్టర్కి అట్లాంటి చేజ్ చేయడం. మళ్ళీ మీకు అటు షమి అవుట్ అవుతారు. రాయనా క్యాప్టెన్సీ 16 ఓవర్స్ వరకు నాకు ఓకే అనిపించింది. కానీ మీకు ఆ తర్వాత నాకైతే అర్థం కాలే. గ్రీన్ ఒక ఓవర్ మధ్యలో బాగా ఇస్తాడు, ఇంపార్టెంట్ రిషబ్ పంత్ వికెట్ కూడా ఇస్తారు, బాగానే ఉందనుకుంటే మీకు అక్కడ నాకైతే అర్థం కాలే. నవీన్ సైని 13th ఓవర్లో 14th ఓవర్లో రన్స్కి వెళ్ళిండు ఓకే. కానీ వైభవ్ అరోరా డెత్లో 2 ఓవర్స్ వేసిండు. మీకు లాస్ట్ ఓవర్ 19th ఓవర్ గ్రీన్కి ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలే. తను ఈ మ్యాచ్ గెలిచినా నేను అదే అంటే గ్రీన్ ఎందుకు వేసిన 90th ఓవర్. కావాలంటే 17th ఓవర్ వేసినా మంచిగా ఉంది గ్రీన్. కానీ మీకు 19th ఓవర్ కార్తీ ట్యాగ్ అన్న వైభవ్ అరోరా అన్న ఎత్తే అంతకుముందు ఓవర్ కార్తీ ట్యాగ్ వేసిండు. సో మీకు ఆ తర్వాత వైభవ్ అరోరాకి ఇచ్చి ఆ తర్వాత మీకు లాస్ట్ ఓవర్ కార్తీ ట్యాగ్కి ఇచ్చినా బాగుండు. మీకు ఏదో ఒక ఓవర్ కార్తీ ట్యాగ్ వేసినా మంచిగా లాస్ట్ ఓవర్స్లో అనిపించింది. మ్యాచ్ గెలిచినా ఇదే చెప్పేటోని. కానీ అక్కడ మీకు ముకుల్ చౌదరి అయితే వేరే లెవెల్ హిట్టింగ్ అని చెప్పాలి. అంత ఈజీ కాదు అక్కడ హిట్ చేయడం. మీకు 14 balls 30 runs ఏమో ఉండాలి, 31 runs ఏమో కావాలి. అక్కడ మీకు ఒక 5-6 కొడితే అయిపోతే అనిపించింది. అదే మైండ్ సెట్ ఉండే. మీకు లాస్ట్ సెకండ్ బాల్ ఓవర్లో సింగిల్ తీసుకొని ఇవ్వడం నాన్ స్ట్రైకర్కి. ఆ లాస్ట్లో మీకు ఆవేష్ ఖాన్ కూడా లాస్ట్ ఓవర్ అప్పుడు 14 runs ఉంటే సింగిల్ ఇచ్చి అక్కడ ముకుల్ చౌదరికి ఇచ్చిండు. అదైతే వేరే లెవెల్ హిట్టింగ్. ముకుల్ చౌదరి గురించి మెచ్చుకోవాలి. అయ్యా మీకు 5 balls 13 runs ఉన్నప్పుడు లాస్ట్లో ఒక 6 కొడతాడు. ఆ తర్వాత మీకు బ్యాక్ టు బ్యాక్ యార్కర్స్ తర్వాత ఒక 6 అయితే వేరే అసలు. 2 balls ఉన్నప్పుడు 7 runs. ఆ షాట్ అయితే వేరే. ఇప్పుడు అక్కడ బౌలర్ని ఎంత మెచ్చుకోవాలో అటు బ్యాట్స్మెన్ మెచ్చుకోవాలి. మళ్ళీ అదే లెంత్ వేస్తారని తెలుసు అక్కడ బ్యాటర్కి. అండ్ అప్పుడు షఫుల్ కాలే, అక్కడే ఉండి అక్కడ 6 కొట్టడం అంత ఈజీ కాదు. లాస్ట్లో అది బౌన్సర్ వేసి మిస్ అవుతుంది. అది కనుక అటు డైరెక్ట్ హిట్ అయి ఉంటే జోస్ బట్లర్ లెక్క అయితే మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ అయితే మరి వేరే సిచ్యువేషన్ ఎట్లుండదు చెప్పలేం. కానీ అక్కడ మీ డైరెక్ట్ హిట్ కాలే. ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ గెలిచింది. అందుకే అక్కడ వికెట్ కీపింగ్ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్లో. యంగ్స్టర్ రఘువంశీ మరి తను కూడా నేర్చుకుంటారు ఇలాంటి మిస్టేక్స్ ఉండే. అక్కడ కనుక హిట్ అయి ఉంటే అక్కడ కేకేఆర్కి ఇంకా ఛాన్స్ ఉండే కావచ్చు మ్యాచ్ గెలిచడానికి. సో ఎనీవే మంచి మ్యాచ్ అయితే చూసినాం మనం. ఇలాంటి నేల్ బైటింగ్ మ్యాచెస్ అయితే బాగా అనిపిస్తాయి, మంచిగా ఉంటాయి అనిపిస్తాయి. ఇక ముకుల్ చౌదరి అయితే బాగుండు. ఇక ఎల్ఎస్జీ మరి బాగానే ఉంది టీం. వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాను. ప్రిన్స్ యాదవ్ మర్చిపోయాను, తను బాగా పర్ఫామ్ చేసిండు. అటు ప్రిన్స్ యాదవ్. షమి అయితే వేరే లెవెల్ పర్ఫామ్ చేస్తాను ఎల్ఎస్జీకి వచ్చిన కాడి నుంచి. బరు తరుణ్ వాళ్ళ తనకి ఇష్టం, షమి అంటే ఇష్టం. సో బాగా పర్ఫామ్ చేస్తాను. మళ్ళీ తన హోమ్ గ్రౌండ్ నిన్న. సో షమి బాగా పర్ఫామ్ చేస్తాను. అటు బౌలింగ్ యూనిట్ బాగుంది. ఎల్ఎస్జీ అయితే బాగా మంచి అనిపిస్తాను టీం, మరి చూడాలి. ఇంకా వాళ్ళ టాప్ 3 ఇంకా క్లిక్ అయితే మరి ఇంకా డేంజర్గా మారచ్చు ఆ టీం, చూడాలి. మరి కేకేఆర్ అయితే అజింక్యనే పాపం మంచి క్యాప్టెన్, మంచి పర్సన్. తనే ఏం చేయలేడు. ఇక మరి నెక్స్ట్ మ్యాచ్ ఉంటన్నా మంచిగా గెలాలనుకుంటా తను. ఆ లాస్ట్ 2 overs అయితే గ్రీన్కి ఆ ఓవర్ ఇవ్వకుండా ఉంటే మంచిగా అనిపించింది నాకైతే. గెలిచినా పెట్టండి. ఆ 19th ఓవర్లో మీకు ఆ ఫస్ట్ బాల్ అయితే మంచిగా అక్కడ క్యాచ్ పట్టున్నా కేకేఆర్కి. కానీ అక్కడ కేకేఆర్ అది నో మ్యాన్స్ ఫీల్డ్లో పడ్డది. గ్రీన్ కొంచెం గేమ్ చేంజర్ లెక్క క్యాచ్ పట్టుంటే ఒక్క వికెట్ తీసిన లాస్ట్ ఓవర్లో, తన లాస్ట్ ఓవర్లో. సో చూడాలి మరి. కేకేఆర్ కూడా మంచి కంబ్యాక్ ఇస్తారని వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూద్దాం మరి వాళ్ళు ఎట్లా ఆడతారని. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. చూద్దాం మరి 2 టీంలు ఇంకెట్లా ఆడతాయని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.